హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మీకు అసలు ఎలా ఉంటుంది, ఈరోజు మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి తీసుకోబోతున్నారు, అసలు మీకు ఏం జరుగుతుంది ఈరోజు అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది అంతవరకు తీసుకోండి, మీకు అదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు, స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజనేట్ అయితేనే వీడియో కంటిన్యూ చేయండి, లేదా ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకే? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో చూద్దాం మరి అసలు మీకు ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏం చేంజెస్ చూస్తారు, ఎలాగా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ రోజు అని. ఓకే? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యూయర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుంటారు, ఓవరాల్ ఎనర్జీస్ చెప్పండి. వావ్, 8 of Wands, Temperance, the Fool, 2 of Pentacles, 9 of Cups, Ace of Pentacles, 9 of Wands, 10 of Pentacles, 2 of Swords. ఓకే. సో ఇక్కడ మీకు మేజర్లీ ఈరోజు ఎలాంటి చేంజెస్ చూస్తారు అంటే, ఖచ్చితంగా మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక మేజర్ కమ్యూనికేషన్ వస్తుంది ఈరోజు. అది ఎలాంటిదంటే, మీరు చాలా డేస్ నుంచి ఈ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ వస్తుంది, బట్ స్టిల్ ఆ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మీరు ఒక కన్ఫ్యూజన్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో అది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు, కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు. సో అది ఎలాంటి కమ్యూనికేషన్ వచ్చినా కూడా మీరు ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది మీకు వస్తుంది. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేని సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అనమాట. అండ్ ఆల్సో మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. 1 or 2 ఆపర్చునిటీస్ ఆర్ 1 or 2 కన్ఫ్యూజన్స్ మీ ముందు ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాగా దాన్ని ఒకే వేలో తీసుకెళ్ళాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా అనే ఒక బ్యాలెన్సింగ్ జోన్ లో మీరు ఖచ్చితంగా ఉంటారంటే, బ్యాలెన్స్ అంటేనే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది మీలో బిల్డ్ అవుతుంది. ఓకే? అండ్ చాలా మందికి న్యూ బిగినింగ్స్ అవుతాయి ఈరోజు. అంటే రిలేషన్షిప్ లో ఒక న్యూ స్టార్ట్ రావడం, ఆర్ ఎల్స్ కెరియర్ లో ఒక న్యూ ఆపర్చునిటీ మీకు రావడం, దానివల్ల మీరు ఒక న్యూ బిజినెస్ కానీ, న్యూ జాబ్ కానీ, న్యూ ఆపర్చునిటీని రిసీవ్ చేసుకోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. బట్ మేజర్లీ ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఎనర్జీస్, జగుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. సో ఈరోజు మీరు ఏదో ఒక విషయం కానీ, ఏదో ఒక సంఘటన కానీ, ఏదో ఒక పర్సన్ కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సో అది ఏదైనా ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. కొంతమందికి రిలేషన్షిప్ లో కన్ఫ్యూజన్ ఉంటే, కొంతమందికి కెరియర్ లో, జాబ్ లో, బిజినెస్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. జగులు అవుతారు, లిటరలీ భయపడడం, ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంటారు. అండ్ కొంతమందికి మీ విష్ ఏదో ఫుల్ఫిల్ అవుతుంది ఈరోజు. అంటే మీరు దేనికోసమో చాలా చాలా వెయిట్ చేస్తున్నారు, ఒక సక్సెస్ కావాలి, ఒక గ్రోత్ కావాలి అని. సో ఆ గ్రోత్, ఆ హ్యాపీ గుడ్ న్యూస్ మీరు ఈరోజు వినబోతున్నారు. సో కొంతమందికి ఒక చిన్న ఆపర్చునిటీ ఏదో రాబోతుంది, బిజినెస్ వైజ్, జాబ్ వైజ్, కెరియర్ వైజ్, ఆర్ ఎల్స్ ఒక చిన్న ప్రమోషన్, ఒక హైక్ రావడం లాంటివి కొంతమందికి జరుగుతాయి. అండ్ కొంతమందికి ఎలా అంటే, మీరు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఈ కన్ఫ్యూజన్స్ వల్ల ఏంటి అంటే వాల్ పెట్టేస్తారనమాట. కొన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్ కాదు అనుకుంటే దాన్ని మీరు గార్డెడ్ అప్ ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఇది నేను ఫేస్ చేయను, ఇది నాకు వద్దు అని చెప్పి మీరు మిమ్మల్ని మీరే ఒక సరౌండింగ్స్ లో బౌండరీస్ పెట్టేసుకొని మీరు ఉంటారు. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంటుంది మీకు, బట్ అయినా కూడా గార్డెడ్ అప్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతారు. అంటే వద్దు, ఈ పర్టికులర్
సిచ్యువేషన్ కానీ పర్టికులర్ పర్సన్ కానీ ఏదైతే మిమ్మల్ని బాదర్ చేస్తుందో, ఏదైతే మిమ్మల్ని ఆందోళనకి గురి చేస్తుందో ఆ విషయం మీరు ఎండ్ చేసేస్తారు. అంటే దానికి మీరు ఒక కైండ్ ఆఫ్ వాల్ పెట్టేస్తారు అనమాట ఖచ్చితంగా. అండ్ చాలా మందికి ఒక మేజర్ 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 గుడ్ న్యూస్ వినబోతున్నారు రిలేటెడ్ టు ఒక మ్యారేజ్ గురించి అండ్ ఒక కెరియర్ వైజ్ ఒక గ్రోత్ గురించి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలా అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఒక ప్రమోషన్ వస్తే ఇంత ప్రమోషన్ వస్తుందా, ఈ లెవెల్ కి నన్ను ప్రమోట్ చేస్తారా అని ఆశ్చర్యపోతారు. అంత గుడ్ న్యూస్ మీరు వింటారు. అండ్ రిలేషన్షిప్ లో కూడా మీరు మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అలాంటప్పుడు మీరు షాక్ అవుతారు, మా పర్సన్ అయినా అసలు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తున్నారు, కమిట్మెంట్ ఇస్తున్నారు అనే ఒక ఇదిలోకి మీరు వెళ్ళిపోతారంట. అంటే మీకు ఈరోజు ఏది విన్నా కొంచెం షాకింగ్ గా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా, అసలు ఇది నిజమేనా ఇది కాదా అనే ఒక ఎనర్జీస్ మీకు ఉంటాయి. సో ఖచ్చితంగా ఏ న్యూస్ విన్నా, ఏ ఆపర్చునిటీ ఉన్నా, ఏ సక్సెస్ వచ్చినా మీకు ఒక కైండ్ ఆఫ్ ఇది నిజమేనా, ఇది రియాలిటీలో నిజంగా జరుగుతుందా, లేకపోతే నేను ఇల్యూజన్ లో ఉన్నానా, నేను ఊహించుకుంటున్నానా అని ఒక డైలమా మీలో క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ కూడా ఎందుకు అవుతుందంటే మీకు వచ్చే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఇది చూస్ చేసుకోవాలా, అది చూస్ చేసుకోవాలా, ఇది కరెక్టా, అది కరెక్టా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు. సో అదొకటి టేక్ కేర్ చేయండి, కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సి అగైన్ 7 of Cups అంటే మీకు ఒక తెలియని కన్ఫ్యూజన్, తెలియని స్ట్రెస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈ రోజు. సో అది ఒక్కసారి క్లారిఫై చేద్దాము మళ్ళీ అసలు ఎందుకు అని. సో universe, please clarify why all these confusions, why all these new beginnings, why all these guided up energies, why all these balancing energies today for my collectives. Please clarify. 7 of Wands. See, మీరు ఒక కమ్యూనికేషన్ తీసుకురావాలి అనుకుంటున్నారు, ఒక వెయిట్ చేస్తున్నారు, ఒక కమ్యూనికేషన్ వస్తుంది. బట్ మీరేంటి అంటే ఆ కమ్యూనికేషన్ ఆర్ అ గుడ్ న్యూస్, ఒక ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ప్యాషనేటెడ్ న్యూస్ మీరు వింటారో అది నిలబెట్టుకోవాలా, గివప్ ఇచ్చేయాలా, ఎండ్ చేసేయాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే అంటే మీరు నిజంగా కన్ఫ్యూజన్ వచ్చినా, నిజంగా అది న్యూ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అయినా మీరు ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు. ఓకే, వైట్ టెంపరెన్స్, ప్లీజ్ క్లారిఫై యూనివర్స్. 3 of Cups. సి మీ రిలేషన్షిప్ లో ఒక రీయూనియన్ అయితే ఆ రీయూనియన్ ని, ఆ న్యూ బిగినింగ్ ని మీరు చాలా చాలా బ్యాలెన్స్ చేయడానికి, హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇందాకే చెప్పాను మీకు, ఒక బ్యాలెన్స్ చేయడానికి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక జోన్ లో మీరు ఉంటారు. బికాస్ మీకు రీయూనియన్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇవన్నీ ముందుకు వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఫీల్ అవుతారు, అందుకే బ్యాలెన్స్ చేయాలనుకుంటారు. సో మీరు అలా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి మీకు సక్సెస్ వస్తుంది. సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అండ్ వై ఫుల్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై. వై ఫుల్. పేజ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఒక ప్రపోజల్ మీ దగ్గరకు వస్తుంది. అది మీ పర్సన్ నుంచి అయి ఉండొచ్చు, లేదా మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి అయి ఉండొచ్చు. సో రిస్క్ తీసుకొని అయినా మీరు ఒక న్యూ బిగినింగ్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ స్టిల్ కొంచెం హోప్లెస్ గా ఫీల్ అవుతారు. అగైన్ కన్ఫ్యూజన్. సో మీకు ఇవన్నీ వస్తున్నాయి, బట్ ఎక్కడో తెలియని కన్ఫ్యూజన్, ఎక్కడో తెలియని జగుల్నెస్ అనేవి మీకు ఉంటాయి. బికాస్ క్లారిటీ మిస్ అవుతుంది. వై 2 of Pentacles. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై. వై 2 of Pentacles. ద స్టార్. ఓకే, సి ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. అగైన్ ద సన్. సో చాలా చాలా పాజిటివ్ గా, చాలా ఆప్టిమిస్టిక్ గా ఉండడానికి మీరు ట్రై చేస్తారు. బికాస్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మీకు జగుల్ అవుతున్నారు. అందుకే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మీ ట్రస్ట్ చేయండి, మీ స్పిరిచువాలిటీని పెంచుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో దానికే మీరు ట్రై చేస్తారు. ఎంత జగలింగ్ ఎనర్జీస్ ఉన్నా మీరు చాలా కామ్ గా, స్పిరిచువల్ గా, చాలా ఆస్పీషియస్ గా ఉంటారు అనమాట. సో మీకు వచ్చే సక్సెస్ కూడా ఈరోజు అలాగే ఉంటాయి. అండ్ వై 9 of Cups, ప్లీజ్ క్లారిఫై. ఎంపరర్. సి మీరు అనుకుంటున్న సక్సెస్ మీకు వస్తుంది, బట్ స్టిల్ మీరు దాన్ని
స్టబర్న్ నేచర్ తో హ్యాండిల్ చేస్తారు. ఒక పవర్ లో, ఒక ఈగోయిస్టిక్ వేలో, ఆర్ఎల్స్ ఒక మొండిగా బిహేవ్ చేయడం. అంటే మీరు వచ్చిన సక్సెస్ ని కూడా హ్యాపీగా అందరి ముందు కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకునేలాగా మీరు ఉండరు అనమాట. ఎక్కడో కంట్రోల్ చేసుకుంటారు మిమ్మల్ని మీదే. అంటే మనం ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతే వేరే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఒక జోన్ లో మీరు ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సక్సెస్ కూడా మీకు ఒక మంచి ప్రమోషన్ రావడం, ఒక మంచి లెవెల్ కి మిమ్మల్ని ప్రమోట్ చేయడం, ఒక కైండ్ ఆఫ్ మంచి పొజిషన్ కి మీరు వెళ్ళడం అనే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఈరోజు మీకు జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్, 6 of swords. మీకు ఒక న్యూ బిగినింగ్ వస్తుంది. సో మీరు ఒక న్యూ కామర్ వాటర్ లోకి వెళ్ళాలనుకుంటారు. అంటే ఇప్పటివరకు ఏం ఇష్యూస్ ఉన్నా రిలేషన్షిప్ లో అయినా, కెరియర్ వైజ్ గానీ అవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళాలనుకుంటారు. సో దానికోసం మీరు ఓవర్ థింక్ చేస్తారు. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ వస్తుంది. అగైన్ ఓవర్ థింకింగ్, అగైన్ ఒక స్టాగ్నెంట్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోయిన, సాబటేజ్ అయిపోయి ఆ స్టక్ ఎనర్జీస్ లో ఉండడము. సో ఆ సాబటైజేషన్ ఎనర్జీస్ అనేవి చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకే మీకు బాటమ్ ఆఫ్ ద డే 2 of swords వచ్చింది ఓవరాల్ ఎనర్జీ. సో కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అయితే మీరు చూస్తారు. మీరు ఏది రిసీవ్ చేసుకున్నా ఈ రోజు 9 of wands, డెత్ అండ్ రీబర్త్. ఏదో సైకిల్స్ ఎండ్ చేసేస్తున్నారు మీరు, అందుకని మీరు గార్డెడ్ అప్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ కొన్ని కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, అందుకే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, మీ సరౌండింగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. 10 of pentacles, 5 10 of pentacles universe, please clarify. Page of Pentacles and the Hanged Man. మీకు ఒక మంచి ఆపర్చునిటీస్, మంచి గ్రోత్, మంచి సక్సెస్, ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఎల్స్ ఒక న్యూస్ అనేది మీకు వస్తుంది. బట్ స్టిల్ కన్ఫ్యూజన్, స్టిల్ స్టక్ అయిపోతారు, స్టిల్ అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ రోజు అంతా కూడా మీరు కొంచెం కన్ఫ్యూజన్ ఎనర్జీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాస్ మన రీడింగ్స్ లో షుగర్ కోటింగ్ ఎనర్జీస్ అయితే ఉండవు. ఏది వస్తుందో నేను అదే చెప్తాను. సో మీరు రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనేది అది మీకే వదిలేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఒక స్టక్నెస్, ఖచ్చితంగా ఒక క్లారిటీ మిస్ అవ్వడం, కన్ఫ్యూజన్ చూడడం అయితే ఈ రోజు ఖచ్చితంగా చూస్తారు. సో నిజంగా మీరు ఈ కన్ఫ్యూజన్ ఫేస్ చేశారా ఈ రోజు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ అర్థమవుతుంది వేరే వాళ్ళకి కూడా. ఓకే, సో ఇది ఓవరాల్ ఎనర్జీస్ మీకు ఈ రోజు. ఈ డిఫరెంట్ వేస్ లో మీరు డిఫరెంట్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీరు ఏ సిచ్యువేషన్ ని ఈ రోజు ఫేస్ చేశారు అని చెప్పి. సో నాకు కూడా అర్థమవుతుంది అసలు ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది, ఎంతవరకు యూజ్ అవుతుంది అని. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఈ రీడింగ్ యూజ్ అవ్వట్లేదు అంటే నేను చేయను. సో మీరు కూడా నాకు చెప్తూ ఉండండి, సో దట్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది. మీకు యూజ్ అవుతున్నాయి అంటేనే ఇలాంటి వీడియో కంటిన్యూ చేస్తా. ఓకే, సో లెట్స్ సీ ఏంజెల్స్ మీకు ఈరోజు అసలు ఏం గైడెన్స్ ఇస్తారో. If you believe, it's up to you. Abundance, ask your angels. See, మీకు అబండెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అది రిలేషన్ అయినా ఏమంటారు కెరియర్ అయినా ఖచ్చితంగా అబండెన్స్ వస్తుంది. అండ్ మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా ఆ అబండెన్స్ వస్తుంది. బట్ ఇట్స్ అప్ టు యూ, మీకు అది తీసుకోవాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాయి. అగైన్ మళ్ళీ కన్ఫ్యూజన్, మిమ్మల్ని యూనివర్స్ ఒక కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే జగులు అవుతున్నారు, అందుకే ఈ హ్యాండ్ మూమెంట్, అందుకే ఈ స్టక్నెస్ మీకు. బికాస్ యూనివర్స్ మీకే వదిలేస్తున్నారు. ఆన్సర్ మీరే చూస్ చేసుకోండి. అది కావాలా, ఇది కావాలా, గ్రోత్ కావాలా, లాస్ కావాలా అనేది మీకే వదిలేస్తున్నారు. సో చూస్ వైజ్లీ. ఓకే, సో బిలీవ్ చేయండి, బిలీవ్ చేసి పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివిటీని, గ్రోత్ ని, సక్సెస్ ని, అబండెన్స్ ని అట్రాక్ట్ చేయండి. అండ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ని హెల్ప్ అడగండి. ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీరు ప్రే చేయండి ఏంజల్స్ కి. ఏంజల్స్ నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, నన్ను ఈ సిచ్యువేషన్ లోంచి ఒక క్లారిటీ కోసం హెల్ప్ చేయండి అని ఏంజల్స్ ని ప్రేయర్ చేయండి. ఏంజల్స్ ఖచ్చితంగా మీకు ఒక సైన్ ఇస్తారు. ఖచ్చితంగా ఆ కన్ఫ్యూజన్ నుంచి మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా మిమ్మల్ని చేస్తారు. ఓకేనా, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ఏంజల్ గైడెన్స్ ఫర్ యూ టుడే. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీ, ఓవరాల్ రీడింగ్ మీకోసం ఈరోజు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంతకన్నా ముందు ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే,
సో దట్స్ ఆల్ అండి. విల్ జస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.